దేవుని నామానికి స్తోత్రాలు. చాలా కాలం తర్వాత మరలా మరి దేవుని మహా ఉచితమైన కృప 12:10 ఓకే. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియులరా, మరలా చాలా కాలం తర్వాత మరి ఎలోహిం టీవీలో ఈ విధంగా సువార్త ప్రకటించడానికి దేవుడు సహాయం చేసినారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ టీవీ పరిచర్యను మీరు దీవించి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ సేవను మీరు కట్టండి అయ్యా, సహవాసాన్ని ఆశీర్వదించండి ప్రభా. వినువారికి అనేకులకు దీవెనకరముగా మేలుకరంగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ ఆత్మ సహాయము ప్రభా మెండుగా దయచేయండి ప్రభా. నీ ఆత్మతో నింపండి, వ్యతిరేకతను బంధించండి, దుష్టుని దూరపరచండి, రోగులను ముట్టి స్వస్థపరచండి. మీ రాజ్యాన్ని మీరే కట్టుకొని మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, మత్తయి సువార్త 5వ అధ్యాయము కొన్ని వచనాలు మనము చదువుకుందాం. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. చూడండి, యేసు ప్రభువారు మరి సువార్త ప్రకటిస్తూ అనేక ప్రాంతాలు తిరుగుచు దేవుని రాజ్యానికి వారసులుగా ఎలా మారాలో, ఎలాగా జీవితాలను బాగు చేసుకుంటే ఆ దేవుని రాజ్యానికి వారసులు అవుతారో చాలా లోతైన విషయాలు యేసు ప్రభువారు బోధించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనకు లోబడి జీవిస్తారో అప్పుడు వారు ఆయన శిష్యులు అవుతారు. ముందు దేవుని మాటకు లోబడాలి, దేవుని యొక్క వాక్యానికి భయపడుతూ ఆయన యొక్క బోధలను హృదయపూర్వకంగా గైకొంటూ ముందుకు సాగిపోతూ ఉంటే శిష్యులు అవుతాం. శిష్యులు అవ్వాలి. నమ్మిన ప్రతి వ్యక్తి కూడా శిష్యులు అవ్వాలి. నమ్మికతోనే మనము ఆగిపోకూడదు. నమ్మిన మనము, విశ్వసించిన మనము ఆయన శిష్యులుగా మనము మారిపోవాలి. అప్పుడే దేవుని చిత్తాన్ని మనం చేయగలుగుతాం. చాలామంది నమ్ముతారు, మందిరానికి వెళతారు, వాక్యాన్ని వింటారు, కానీ శిష్యులుగా ఉండడానికి ఇష్టపడరు. ప్రియులరా, శిష్యులుగా ఉంటేనే మనము ఆశీర్వదించబడతాం. ఎంతోమంది భక్తులు, అపోస్తులు వారు నమ్మిన తర్వాత
వారు స్వస్థత పొందిన తర్వాత వారు మేలులో అనుభవించిన తర్వాత వారు యేసు ప్రభువుని వెంబడించారు, వలలు విడిచిపెట్టారు. ఈ లోక సంబంధమైనటువంటి పనులను, ఈ లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలను వారు విడిచిపెట్టారు. శిష్యులల్లా అపోస్తులు అయిపోయారు. చూసారా ఎంత ఆశీర్వాదమో, ఎంత దీవెన, ఎంత మరి మేలు పొందుకున్నారు. కనుక వారు భూలోకమును తలక్రిందులు చేయువారు అయిపోయారు. యేసుప్రభువు వారు చెప్పారు, నన్ను వెంబడించండి, నేను మిమ్ములను మనుషుల పట్టు జాలర్లుగా చేస్తాను అని అన్నారు. పేతురు, యోహానులు వారు వలలు విడిచిపెట్టారు. ఆంద్రియా, ప్రియులరా, ప్రభువుని వెంబడించారు. ఎంతవరకు వెంబడించారు? మధ్యలో వారు ఏమన్నా ప్రభువుని విడిచిపెట్టినారా? అంతం వరకు వెంబడించినారు. అట్లాగే చాలామంది జనసమూహము వచ్చారు. అప్పుడు ఆయన నోరు తెరిచి ఈలాగు బోధింపసాగెను. యేసుప్రభు వారు నోట నుండి వచ్చినటువంటి మాటలు, ఈ మాటలన్నీ కూడా ఆయన మాటలను మనము ధ్యానించాలి. ప్రభువు చెప్పినటువంటి మాటలేమిటి, మనుషులు చెప్పే మాటలు ఏమిటి? ప్రియులరా, అధికారులు చెప్పే మాటలు ఏమిటి, ప్రభుత్వం చెప్పే మాటలు ఏమిటి, లోక సంబంధమైన వ్యక్తులు చెప్పే మాటలు ఏమిటి అని మనము గుర్తించాలి. దేవుడు చెప్పినటువంటి మాటలు, యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాటలు, వాటిని మనము తూచా తప్పకుండా మనము పాటించేవారముగా ఉండాలి. యేసు ప్రభువు చెప్పిన మాటలు, ప్రియులరా, ఎవరైతే వింటారో, ఎవరైతే లోబడతారో వారు దేవుని రాజ్యానికి వారసులవుతారు. మానవులు ధన్యులవుతారు. సాతాను చెప్పిన మాటలకు మానవ జాతి కుప్పగూలిపోయింది. శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా సాతాను చెప్పినటువంటి మాటలకి దేశాలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, రాజ్యాలు కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, ఏ దేశమైతే, ఏ రాజ్యమైతే సాతాను చెప్పినట్లుగా నడుచుకున్నారో ఆ రాజ్యాలు, ఆ రాజులు, ఆ ప్రభుత్వాలు, ఆ వ్యవస్థలు, ఆ సామ్రాజ్యాలు కుప్పగూలిపోయినాయి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఆ కుటుంబాలు కూడా కుప్పగూలిపోయినాయి. గమనించండి, నెబుకద్నెజరు రాజ్యం కుప్పగూలిపోయింది, ఫరో రాజ్యం కుప్పగూలిపోయింది, మాదీయ పార్షిక రాజ్యం కుప్పగూలిపోయింది, రోమా రాజ్యం కుప్పగూలిపోయింది. ప్రియులరా, మానవ రాజ్యాలు కుప్పగూలిపోతాయి. ఎవరైతే
దేవుని మాటలు హృదయపూర్వకంగా, అందుకే సామెతలు అంటారు దేవుడు, నా కుమారుడా నీ తల్లి ఉపదేశమును నీ తండ్రి ఉపదేశమును ఆలకించు. హృదయపూర్వకముగా గైకొనుము. నీ స్వబుద్ధిని నీవు ఆధారము చేసుకొనక దేవుని అధికారానికి లోబడు. కనుక యేసుప్రభు వారు చెప్పినటువంటి మాటలు, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, దేవుని కుమారుడు, పరలోకము నుండి దిగివచ్చినాడు, ఆయనే దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయన మాటలు తూచా తప్పకుండా మనము ఒక్కొక్క మాటను మనము ధ్యానించుకున్నట్లయితే చాలా ఆశీర్వదించబడతాం, చాలా దీవించబడతాం. ఏమని చెప్పారు? దేవుని చిత్తమైతే ఈ యేసుప్రభు చెప్పిన మాటలు ఈ 5, 6 అధ్యాయాలు 7 వరుసనే మనము ధ్యానం చేసుకుందాం దేవుని చిత్తమైతే. చూడండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రియులారా గమనించండి, ఆత్మ విషయమై దీనులు అవటం అంటే, మానవుడంటే ఆత్మ, శరీరము, ప్రాణము 3 సమ్మేళనమే మానవుడు. ఈ మానవుడు మొట్టమొదట తన స్వరూపంలో తన పోలికలో దేవుడైన యెహోవా నేల మట్టిని తీసి ఆయన తన స్వరూపంలో తన పోలికలో ఒక బొమ్మను తయారు చేశాడు. ప్రియులారా, దేవుడైన యెహోవా ఆ బొమ్మ ఆ నాసిక రంధ్రాలలో ముక్కులో నుంచి జీవాత్మను ఊదినప్పుడు నరుడయ్యాడు. కనుక నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అందుకే మొన్నైనది మునుపుటి వలె మొన్నైపోద్ది శరీరము. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరుద్దని వాక్యంలో మనం చూస్తున్నాం. మన ఆత్మ వేరు, పరిశుద్ధాత్మ వేరు. మన ఆత్మ, మానవుని ఆత్మ, మనుషుని ఆత్మ, పుట్టుకతో వచ్చిన ఆ యొక్క ఆత్మ ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో ఈ ఆత్మ ఏమైపోయింది? మలినమైపోయింది. ఈ ఆత్మ, ఈ శరీరము, ఈ ప్రాణము ప్రియులరా పాడైపోయింది, కూలిపోయింది. అయితే ఈ ఆత్మను రక్షించటానికి నరుడిగా యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు. దేవుడే నరుడిగా ఈ రక్తమాంసములు ధరించి తల్లి అయిన మరియ గర్భమందు జన్మించాడు. ఆయన ఆత్మస్వరూపి, ప్రేమస్వరూపి. ప్రియులరా, దేవుడు ఆత్మయున్నాడు. ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కనుక దేవుని ఆత్మ విషయమై
మనం ఏమవ్వాలి? మన ఆత్మను కూడా దేవుని ఆత్మకి లోబడి జీవించాలి. ఎందుకంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపం వయసురీత్యా కానీ వేరే వేరే కారణాల వల్ల కానీ, జబ్బుల వల్ల కానీ, లేకపోతే యాక్సిడెంట్ల వల్ల కానీ, ప్రమాదాల వల్ల కానీ ఈ ఆత్మ శరీరము రెండు డివైడ్ అయిపోతాయి. డివైడ్ అయిపోతాయి. అందుకే దేవుని యొక్క వాక్యంలో శారీరక జన్మ, ఆత్మ జన్మ. శరీర మూలముగా పుట్టినవాడు శరీరం, ఆత్మ మూలముగా పుట్టినవాడు ఆత్మ. కనుక ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. ఈ మానవుని యొక్క ఆత్మ మలినమై అపవిత్రమైన పనులు చేస్తూ లోక సంబంధమైనటువంటి విధానములో జీవిస్తూ నశించిపోవచ్చు ఉండగా నశించిన దానిని వెతికి రక్షించటానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. అందువల్ల ఆత్మ విషయమై దీనులైన వారు అయ్యో నా ఆత్మ నెక్స్ట్ పరిస్థితి ఏంటి? చనిపోయిన తర్వాత ఈ శరీరము భూమిలోకి వెళ్ళి కుళ్ళిపోద్ది కదా. ఆత్మ విషయమై నేను ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి? ఈ ఆత్మ, ఈ నరుని ఆత్మ, నా ఆత్మ ఎవరి ద్వారా విమోచించబడుద్ది? అయ్యో నేనంత దౌర్భాగ్యుడును, ఇటు మరణమునకు లోనైన ఈ శరీరం నుండి నన్ను ఎవడో విడిపించగలడు పౌలు గారు అంటాడు. కనుక మానవుని ఆత్మ, మానవుని శరీరము, ప్రాణము, ఈ మూడు కలిస్తేనే మానవుడు. అందుకే యేసు ప్రభువారు ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యమును చూడలేడు, దేవుని రాజ్యమును చూడలేడు. నీకోదేమికి అర్థం కాల, ధర్మశాస్త్ర ఉపదేశకుడే కానీ చాలామందికి చాలా ధర్మశాస్త్ర ఉపదేశకులే కానీ వాక్యము అంత అర్థం కాదు. అర్థం కావాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాల్సిందే. మన మానవుల యొక్క ఆత్మ విషయమై అర్థం కావాలంటే యేసు ప్రభు వాక్యం దగ్గరికి రావాల్సిందే, దేవుని దగ్గరికి రావాల్సిందే. అందుకే జనసమూహములు, శిష్యులు ఆయన కూర్చున్నప్పుడు ఆయన ఎదుకు వచ్చారు. కొండ అంటే ఆయనది ఒక రాజ్యము. ప్రభు రాజ్యం వేరు, భూలోక రాజ్యాలు వేరు. ప్రభు రాజ్యాంగం వేరు, భూలోక రాజ్యాంగం వేరు. ప్రభు యొక్క చట్టం వేరు, భూలోక సంబంధమైన చట్టాలు వేరు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ఎవరైతే వారి ఆత్మలను దేవునికి సమర్పించుకుంటారో, ప్రభువా మేము పాపులము, మా పాపములను దయతో క్షమించండి అనే ఎవరైతే మనస్ఫూర్తిగా అడుగుతారో, యేసు ప్రభువారు అంటారు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. ఈ అపవిత్రమైనటువంటి ఆత్మలు,
ఈ అపవిత్రమైనటువంటి శరీరాలు, ఈ అపవిత్రమైన ప్రాణములు ఇవన్నీ కూడా ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు రక్తంలో కడగబడినప్పుడు మన యొక్క దేహము, మన ఆత్మ, మన మనసు, మన యొక్క ప్రాణాలు ఇవన్నీ కూడా పరిశుద్ధపరచబడతాయి, పవిత్రపరచబడతాయి. పాపులుగా ఉండి పరలోకానికి చేరలేము. పాపి అయిన మానవుడు పరిశుద్ధపరచబడాలి. ఆ గొర్రెపిల్ల రక్తముతో వస్త్రములను తెలుపు చేసుకోవాలి, ఉతుకుకోవాలి. ఆయన రక్తము ద్వారానే ప్రతి పాపమును ఆయన రక్తము పవిత్ర చేయును. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. మనము పాపము చేయలేదని మనకు మనమే దబాయిచ్చి వాటర్ ఇస్తే పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఇంకా లింకు, ఒకదానికొకటి లింకు. పాపానికి లింకు మరణం, మరణానికి లింకు నరకం. చూసారా? అట్లాగే ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే పశ్చాత్తాపడతారో, దీనులుగా ఉంటారో, దేవుని వాక్యానికి లోబడతారో, అదే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము. ఎందుకు ఈ మానవుడు పరలోక రాజ్యానికి చేరాలి? ఆయన సంకల్పం అది, ఆయన ప్రణాళిక, ఆయన చట్టం అది. మానవులందరూ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని దేవుడి ఉద్దేశమై ఉన్నది, దేవుని తలంపై ఉన్నది, దేవుని యొక్క ఆలోచన ఉన్నది. నా పిల్లలు నా యొద్దకు రావాలి, యుగయుగాలు నా పిల్లలు నాతో జీవించాలని తండ్రి కోరిక, తండ్రి ఆశ, తండ్రి నడిపింపు. అందుకని యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన కొరకు సిలువలో ప్రాణము పెట్టాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ఈ వాక్యం వినుచున్నటువంటి ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఎప్పటికైనా నీవు దేవుని చిత్తాన్ని గుర్తెరిగి ఆత్మ విషయమై నీవు దీనముగా ఉండాలి, దీనముగా ఉండాలి, దీనముగా ఉండాలి. దేవుని ఆత్మకు నువ్వు దీనంగా ఉండాలి. నీ ఆత్మ విషయంలో నీవు కూడా దీనముగా ఉండి దేవునికి సమర్పించుకుంటే, వాక్యానికి సమర్పించుకుంటే నువ్వు పరిశుద్ధపరచబడతావు. పాపి అయిన మానవుడు ఏమవుతాడు? నమ్ముకున్నప్పుడు నీతిమంతుడు అవుతాడు, తర్వాత పరిశుద్ధపరచబడతాడు, తర్వాత దేవుని రాజ్యానికి వారసుడిగా అవుతాడు. ఇది ఆయన సంకల్పము. కనుక ఈ సంకల్పానికి నువ్వు లోబడతావా? దేవుని యొక్క ఉద్దేశానికి, ప్రణాళికకి నువ్వు లోబడినప్పుడు తప్పనిసరిగా నువ్వు ధన్యుడు అవుతావు, పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని చెప్పిన దేవుడు ప్రభువా, మేమందరము కూడా నాయనా దీనులుగా ఉండాలని, ధన్యులు అవ్వాలని, నీ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను మా పట్ల మీరు కలిగి ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం ఉన్నటువంటి ప్రభా, మరి ప్రతి కుటుంబము కూడా
వారు దీవించబడటానికి సహాయము చేయండి, లోబడటానికి సహాయము చేయండి. సాతాను కబంధ హస్తాల నుంచి వారిని విడిపించండి. మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని ఈ ఎలోహిం టీవీ పరిచర్యను నాయనా, లోకల్ టీవీ ఛానల్ ప్రభా, నాయనా ఈ సిటీ కేబుల్లో మీరు ప్రభా మరి నడిపిస్తున్న విధానం కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దీనిని ఇంకా అభివృద్ధి చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఎంతమంది అయితే వినిచి ఉన్నారో వారందరూ మేలు పొందుకోవటానికి సహాయం చేయమని, మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇదే సమయానికి మీరు ఈ సిటీ కేబుల్లో ప్రియులరా మీరు వినండి, ఆశీర్వదించబడండి. దేవుడు కృప చూపిస్తారు. గాడ్ బ్లెస్ యూ.